యుగాంతం అంశం మరోసారి తెరపైకి రావడం సంచలనంగా మారింది. మరో 2 నెలల్లో ఇది జరగబోతుంది అంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. 2024 నుండి 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నామని ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే రాబోయే ఏడాది భయంకరంగా ఉండబోతుందని జోస్యాలు చెబుతున్నాయి. అవి ఇలాంటి జోస్యాలు కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా, నోస్ట్రాడమస్ ఊహించిన విషయాలు. ఖండాలను మస్ చేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయం, ఏలియన్స్తో సంబంధం, కొత్త శక్తిని కనుగోవటం, ఇలా 2025 సంవత్సరం మానవ చరిత్రలో సంచలన మార్పులను చూస్తుందట. యుగంతానికి 2025 ఎంట్రీ పాయింట్ అవుతుందట. ఇవన్నీ నమ్మచ్చా? అవి ఒట్టి మాటలేనని కొట్టిపారేయగలమా? ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ జోస్యానికి బలం చేకూరుస్తున్నాయి. 50 ఏళ్ల క్రితం భవిష్యత్తును ఊహించిన బాబా వంగా 450 ఏళ్లకు ముందే ప్రపంచ గమనాన్ని రాసిన నోస్ట్రాడమస్ ఇద్దరి కాలాలు వేరు, ఇద్దరు చెప్పిన అంచనాలు వేరే. అయితే 2025 గురించి మాత్రం ఈ ఇద్దరు ఒకే విధంగా ఊహించారు. రాబోయే విలయం గురించి దాదాపు ఒకే అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తుంది. ఇలాంటి జోస్యాలు మామూలేలే అని కొట్టిపారేయడానికి వీలు లేకుండా గతంలో వీళ్ళు చెప్పిన చాలా విషయాలు కళ్ళ ముందు నిజమై కనిపించాయి. అందుకే వీళ్ళ అంచనాలు కొత్త భయాలకు కారణమవుతుంది. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతుంది. మానవులతో గ్రహాంతర వాసుల పరిచయం నుండి రష్యా అధ్యక్షుడి పుతిన్ ప్రపంచాన్ని ఏలతాడని, మనిషి రహస్యమైన ఒక కొత్త ఎనర్జీని కనిపెడతాడని ఇందులో ఉన్నాయి. భారీ షాక్ ఇచ్చే విషయం ఏంటంటే బాబా వంగా, నోస్ట్రాడమస్ ఇద్దరి ఊహల ప్రకారం 2025లో యూరోప్లో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇది చాలా విధ్వంసానికి కారణమవుతుందని ఈ జోస్యాలు అంచనా వేశారు. బాబా వంగా బతుకున్న కాలంలో రచయిత వాలెంటిన్ సిరోడోవ్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్ కీర్తి గురించి చెప్పింది. అతన్ని తాకడం ఎవరి వల్ల కాదని చెప్పింది. ఆమె మాటల్లోనే వింటే అన్నీ మంచులాగా కరిగిపోతాయి. ఒకటి మాత్రమే ఎవ్వరూ తాకలేరు, అది వ్లాదిమిర్ కీర్తి, రష్యా కీర్తి. అన్నింటినీ రష్యా తన మార్గం నుంచి అడ్డు తొలగిస్తుంది. అది ఒకటే నిలబడుతుంది, చివరికి ప్రపంచానికి ప్రభువు అవుతుంది. ఇది బాబా వంగా చెప్పిన జోస్యం. దీన్ని బట్టి పుతిన్ నాయకత్వంలో రష్యా భవిష్యత్తులో ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందని అనుమానం వస్తుంది. ఇలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం ఈ 2 దేశాల మధ్య ఈ యుద్ధం ముగిసింది. రెండోసారి యుద్ధం జరుగుతోందని, 2025లో జరిగే ఈ యుద్ధం తర్వాత భయంకరంగా ఉంటుందని అంచనా వేశాడు. వీళ్ళిద్దరూ చెప్పిన జ్యోతిష్యంలో నిజం ఎంత అనేది అటుంచితే ప్రస్తుతం అమెరికా రష్యా మధ్య ఆధిపత్య పోరు పీక్స్లో ఉంది. సెప్టెంబర్ 12న పుతిన్ చేసిన ప్రకటన ప్రకారం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు ఇచ్చిన ఆయుధాలు రష్యా లోపల ప్రయోగిస్తే అది భయానక యుద్ధానికి దారితీస్తుందని చెప్పారు. దానికి నాటో దేశాలు, అమెరికా, యూరప్ కంట్రీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఐరోపాలో యుద్ధం గురించి బాబా వంగా అంచనాతో పాటు 2043 నాటికి యూరప్ ముస్లింల పాలనలోకి వస్తుందని, 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. అంటే కమ్యూనిస్టు కంట్రీలుగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలతాయనే అనుమానాలను ఇది బలం చేకూరుస్తుంది. బాబా వంగా 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధం జరుగుతుందని హెచ్చరించింది. అదే విషయాన్ని నోస్ట్రాడమస్గా పాపులర్ అయిన 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ ది నోస్ట్రాడమ్ కూడా చెప్పారు. ఐరోపా భూభాగాలకు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించాడు. ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశాడు. అయితే పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నోస్ట్రాడమస్ చెప్పిన విషయాల్లో పురాతన ప్లేగు శత్రువు కంటే ఘోరంగా నష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పాడు. బాబా వంగా ప్రవచనాల ప్రకారం 2025లో భూమిపైకి గ్రహాంతర జీవులు రాబోతున్నారట. ఇది ప్రపంచంలో కొత్త యుగానికి దారితీస్తుందని, ఈ గ్రహాంతర వాసులు తమ ఉనికిని మానవాళికి తెలియజేస్తారని బాబా వంగా అంచనా వేసింది. ఇది విశ్వంలో మనిషి స్థానాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పింది. అయితే గ్రహాంతర జీవులతో మానవుడు మొదటి ఎన్కౌంటర్ చాలా విచిత్రమైన పరిస్థితిలో జరుగుతుందని తెలిపింది. టెలిపతిలో ఇదొక పెద్ద పురోగతికి కారణమవుతుందని అంచనా వేసింది. బాబా వంగా చెప్పిన గ్రహాంతర వాసుల అంచనాలను బలం చేకూరుస్తూ లివింగ్ నోస్ట్రాడమస్గా పేరు 37 ఏళ్ల అతోస్ సలోమ్ కూడా అదే విషయాన్ని డైలీ స్టార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2028లో మానవులు తమ మధ్య జీవిస్తున్న గ్రహాంతర జీవుల ఉనికిని గుర్తిస్తారని చెప్పారు. దీనికి తగ్గట్టే ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ అంచనాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి.
ఇక 2025వ సంవత్సరంలో గ్రహాంతర జీవుల రాకను మించిన విషయాన్ని కూడా భాభావంగా వెల్లడించింది. ప్రకృతిపై మన ప్రస్తుత అవగాహనను సవాలు చేసే విధంగా ఇప్పటి వరకు మనిషికి తెలియకుండా రహస్యంగా కప్పబడి ఉన్న ఒక కొత్త ఎనర్జీ సోర్స్ను మానవుడు కనుక్కుంటారని చెప్పింది. ఈ శక్తి చాలా స్వచ్ఛమైనదని, దీనికి అంతం ఉండదని తెలిపింది.